హన్మకొండ జిల్లా కమలాపూర్ గ్రామ సభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామ సభలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పరస్పరం ఒకరికొకరు కుర్చీలు విసురుకున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు అక్కడ ఉన్న కూరగాయలు కూడా విసురుకున్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై టమాటాలు విసిరారు కాంగ్రెస్ శ్రేణులు. ఎమ్మెల్యే వాహనంపై చెప్పులు కూడా విసిరారు కాంగ్రెస్ కార్యకర్తలు. పోటాపోటీగా ఇరు పార్టీల కార్యకర్తలు నినాదాలు చేసుకోవడంతో కమలాపూర్ గ్రామ సభ దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. భారీగా పోలీసు బలగాలు కూడా అక్కడ మోహరించారు. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. కూర్చోండి అన్న, దయచేసి కూర్చోండి అందరూ. కూర్చోండి అన్న, దయచేసి కూర్చోండి అందరూ. ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చి సర్వనాశనం చేసిండు తెలంగాణ రాష్ట్రాన్ని. అలాంటి రాష్ట్రాన్ని నాశనం చేసిన రాష్ట్రాన్ని ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చి హన్మకొండలో ప్రజాపాలన గ్రామ సభ జరుగుతున్న సమయంలో అక్కడ ఉన్న బీఆర్ఎస్ నేతలు గత ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక పాలనను కొనసాగిస్తూ ఉన్నారని మాట్లాడుతున్న సందర్భంలో అక్కడ ఉన్న కాంగ్రెస్ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళ పైకి టమాటాలు విసురుతున్న దృశ్యాలు ఆటో స్క్రీన్ పైన చూడొచ్చు. అక్కడ కోడిగుడ్డు కూడా విసిరారు. దాంతో టేబుల్ పై నుంచి కోడిగుడ్డు వెళ్ళి అక్కడ కుర్చీలో పడింది. కుర్చీలో ఎగ్గపడిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఉన్న ఆ నేతల అధికారుల బట్టలపై కూడా కోడిగుడ్లు పడ్డాయి. కోడిగుడ్లతో దాడి చేశారు. చూడొచ్చు, మన ఆటో స్క్రీన్ పైన చూడొచ్చు. వాళ్ళ ప్యాంటు పైన కుర్చీలో ఆ కోడిగుడ్లు విసరడంతో అక్కడ ఒక్కసారిగా రసాబస చోటు చేసుకుంది. పాడి కౌశిక్ రెడ్డి కూడా ఆ కోడిగుడ్లు విసిరిన కాంగ్రెస్ కార్యకర్తలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సార్, మీరు ఆటో స్క్రీన్ పైన చూస్తున్నారు. అక్కడ బీఆర్ఎస్ నేతలు గ్రామ సభలో గత ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడుతున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనను రేవంత్ పాలన గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండటంతో మన ఆటో స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. చెప్పులు, కోడిగుడ్లు, టమాటాలు విసిరి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఒక్కసారిగా గ్రామ సభలో చూడండి, ఒక్కసారి ఆ వ్యక్తి మనం వైట్ షర్ట్ వేసుకున్న ఆ వ్యక్తి ఒక్కసారిగా తన చెప్పుని ఇటువైపుకి విసరడంతో ఇంకొంచెం గందరగోళ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆ వ్యక్తి చెప్పులు విసురుతున్న వ్యక్తిని కూడా మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. ఆ గుంపులో నుంచి ఆ వైట్ షర్ట్ వేసుకున్న వ్యక్తి చెప్పును విసిరాడు. కానీ అక్కడ పోలీసులు కూడా ఉన్నారు. చెప్పులు విసిరి మళ్ళీ వెనక్కి వెళ్తున్నాడు. ఒక్కసారిగా గ్రామ సభలో గత ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలన గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండటంతో కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహాన్ని వ్యక్తం చేసి కోడిగుడ్లు, టమాటాలు, చెప్పులు విసిరారు. ఒక దశలో కుర్చీలు కూడా విసురుకోవడంతో అక్కడ రసబస చోటు చేసుకుంది. పోలీసులు భారీగా మోహరించి ఇరు వర్గాల వారిని చెదరగొడుతున్నారు. చూడొచ్చు మనం అక్కడ వారి ప్యాంటుపై కోడిగుడ్లు పగిలి వాళ్ళ కుర్చీలోను వాళ్ళ బట్టలపైన కోడిగుడ్లు పడ్డ దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కేవలం కోడిగుడ్లు మాత్రమే కాదు, టమాటాలు విసిరారు, చెప్పులు కూడా విసరడంతో ఒక్కసారిగా రసాబస చోటు చేసుకుంది. గత ప్రభుత్వ పథకాల గురించి గొప్పగా మాట్లాడుతూ ఇప్పటి కాంగ్రెస్ పాలన గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండటంతో కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేసి చెప్పులు విసరడంతో ఈ సభలో గందరగోళం చోటు చేసుకుంది. హన్మకొండ జిల్లా కమలాపురం గ్రామ సభలో ఈ ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. గ్రామ సభలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరస్పరం ఒకరికొకరు కుర్చీలు విసురుకున్నారు, చెప్పులు విసురుకున్నారు. కోడిగుడ్లు కూడా గ్రామ సభలో ఉన్న నేతలపై విసరడంతో వాళ్ళ బట్టలపై కోడిగుడ్లు పడ్డ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై టమాటాలు విసిరారు కాంగ్రెస్ శ్రేణులు. అలాగే ఎమ్మెల్యే వాహనంపై చెప్పులు కూడా విసిరారు కాంగ్రెస్ కార్యకర్తలు. పోటాపోటీగా ఇరు పార్టీల కార్యకర్తలు నినాదాలు చోటు చేసుకోవడంతో కమలాపూర్ గ్రామ సభ దగ్గరకు భారీగా
పోలీసు బలగాలు మోహరించారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా పోలీసు బలగాలు ఇరు వర్గాల వారిని అక్కడ నుంచి సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. ఒకసారి చైర్లో కోడిగుడ్డు కనిపిస్తోంది. ఒక్కసారిగా గత ప్రభుత్వ పథకాలను పొగుడుతూ నేతలు మాట్లాడడంతో అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ఉండి వాళ్ళపైకి కోడిగుడ్లు టమాటాలు విసిరారు. ఒక దశలో చెప్పులు కూడా విసిరారు. ఆ చెప్పు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. రెడ్ సర్కిల్లో మనకి కనిపిస్తోంది చెప్పు. అక్కడ తెల్ల షర్ట్ వేసుకున్న వ్యక్తి ఆ చెప్పుని పాడి కౌశిక్ రెడ్డి వాహనం పైకి విసిరారు. దీంతో ఉద్రిక్తత ఇంకా పెరిగింది. పోలీసు బలగాలు ఇరు వర్గాల వారిని చెదరగొడుతున్నారు. ఇరు వర్గాల వారిని సముదాయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ ఒకసారి ఏం జరుగుతుందో, ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో విందాం. సమాధానం చెప్తున్నా, ప్రజలకి కమలాపూర్లో ఇల్లు ఏమని అడిగితే ప్రజలకి గ్రహణతో పడతారా? కమలాపూర్లో ఇల్లు చెప్పండి. ఇలా మీరు 20